ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయిన సీఎం టీం మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇప్పటికే మెట్రోను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు సీఎం. ఇటు కేరళ విజయంపై స్పందించిన ముఖ్యమంత్రి అమిత్ షా మోదీని రాహుల్ గాంధీ ఓడించారని కామెంట్స్ చేశారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయిన రేవంత్ టీం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. 7 కారిడార్లతో కూడిన మెట్రో ఫేజ్ 2 సమగ్ర ప్రణాళికను రూపొందించి డిపిఆర్ ను ఇప్పటికే సమర్పించామని కేంద్ర మంత్రికి తెలియజేశారు సీఎం. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్ తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి చెందిన మెట్రో ఫేజ్ 2, మెట్రో ఫేజ్ 3 పై కేంద్ర మంత్రితో చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రోను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2, ఫేజ్ 3 విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశంతోనే మెట్రో ఫేజ్ 1 ను ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర సర్కార్ స్వాధీనం చేసుకుందని ఖట్టర్కు వివరించారు సీఎం. ప్రస్తుతం ఫేజ్ 1 ప్రభుత్వం పరిధిలో ఉండడంతో ఫేజ్ 2, ఫేజ్ 3 విస్తరణ సులువవుతుందన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో మెట్రో రైల్ నెట్వర్క్ ను విస్తరించేందుకు రాష్ట్ర సర్కార్ ఫేజ్ 2 లో 7 కారిడార్లతో 122 కిలోమీటర్ల మేర విస్తరణకు 38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర డిపిఆర్ ను ఇప్పటికే సమర్పించామని సీఎం తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టును భారత సర్కార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆర్జీఐ ఎయిర్పోర్టు, భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్ ను మెట్రో ఫేజ్ 3 గా చేపట్టాలని ఖట్టర్కు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి. మెట్రో ఫేజ్ 2 కి సంబంధించిన డిపిఆర్ ను ఇప్పటికే సమర్పించామని కేంద్ర మంత్రికి తెలిపారు రేవంత్. కేరళలో కాంగ్రెస్ విక్టరీపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేరళలో మోదీ, అమిత్ షాను ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ ఓడించారన్నారు. కేరళలో బీజేపీ పర్ఫార్మెన్స్ ఓన్లీ 1 అన్నారు. సింగిల్ సీటు గెలిచిన బీజేపీ పనితనంతో ఏంటో తెలిసిందన్నారు ముఖ్యమంత్రి. ఇక మరోవైపు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 అనుమతి కోసం కేంద్ర మంత్రిని కలుస్తున్నామన్నారు రేవంత్. అనుమతులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని క్లియర్ చేసేందుకే ఢిల్లీ వచ్చామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అండ్ మల్లికార్జున్ ఖర్గే has defeated Narendra Modi and Amit Shah in Kerala. So they got only 1 seat. That is what their performance. So Metro Phase 2, Hyderabad, we wanted to develop Hyderabad. Metro Phase 2 is pending with the Urban Development Minister. Wanted to meet Qatar and we wanted to take clearance from the Government of India. రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్యలపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. తాను ఢిల్లీ వెళ్లే ముందు ఎయిర్పోర్టు దగ్గర భారీ ట్రాఫిక్ జామ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసు ఉన్నత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పర్యటనల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. గంటల తరబడి వాహనాలు నిలిపివేయొద్దని స్పష్టం చేశారు డీజీపీ. కాన్వాయ్ కోసం ప్రజల పనులను అడ్డుకోవద్దని సూచించారు. ఎదురుగా వచ్చే వాహనాలను ఆపొద్దని చెప్పారు సీఎం. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలో ట్రాఫిక్ బ్యూరో ఏర్పాటు చేస్తామన్నారు డీజీపీ సివి ఆనంద్. కాన్వాయ్ సమయంలో పూర్తిగా ట్రాఫిక్ ఆపకుండా సింగిల్ లైన్ ప్లాన్ చేస్తామన్నారు.